అందరికి నమస్తే అండి. మన గార్డెన్ లక్స్కి స్వాగతం. నేను మీ పుష్ప. ఈరోజు మన వీడియోలో దౌనం మొక్కల్ని ఎలా పెంచాలో చూపించబోతున్నాను. ఈ దౌనం మొక్కల్ని మనము సీడ్స్ ద్వారా పెంచవచ్చు, అలాగే కటింగ్స్ ద్వారా కూడా పెంచవచ్చు. మనము ఇంతకుముందు సీడ్స్ ద్వారా ఎలా పెంచాలో చూపించాను కదండి. ఇప్పుడు మనం కొమ్మల ద్వారా ఎలా పెంచాలో చూద్దాం. మనం నాటిన ప్రతి కొమ్మ చిగురించాలి అంటే ఎలా నాటుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో ఉంటుందండి. వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఓకే అండి, వీడియోకి వెళ్ళిపోదాం. ఇవి మన గార్డెన్లో ఉన్న దౌనం మొక్కలన్నీ నేను చాలా ఇయర్స్గా పెంచుతున్నాను. చూడండి ఎంత బుష్గా ఎంత పెద్దగా ఉన్నాయో మొక్కలు. 2 తొట్లలో ఉంటాయి ఇవి. అయితే ప్రతి సంవత్సరము వింటర్ సీజన్లో అండి ఖచ్చితంగా ఈ మొక్కలకు సీడ్స్ తయారవుతాయి, విత్తనాలు తయారవుతాయి అన్నమాట. చూడండి నేను చూపిస్తున్నాను కదా మీకు, ఇవి విత్తనాలండి. ఈ విత్తనాల ద్వారా కూడా మనం మొక్కలు పెంచవచ్చు అన్నమాట. నేను వీడియో కూడా చేశాను. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, తప్పకుండా చూడండి, ట్రై చేయండి. వేసిన ప్రతి విత్తనం మొలకెత్తుతుందండి. సూపర్ రిజల్ట్ ఉంటాయి. అంత బాగా మొలకెత్తాయి ఈ విత్తనాలు. చూడండి మన దౌనం మొక్క ఎంత హెల్దీగా ఉంది కదా, ఎంత ఫ్రెష్గా ఎంత హెల్దీగా ఉంది. అసలు కొంచెం కూడా డ్యామేజ్ అవ్వదండి ఈ మొక్క. నేను ఎప్పుడు కూడా దీనికి పెద్దగా ఎక్కువ ఎలాంటి ఫర్టిలైజర్స్ కూడా నేను ఏమి ఇవ్వనండి. దీనికి ఏం పెద్ద చీడపీడ కూడా ఎక్కువ ఏం కనిపించదు. మొక్క అసలు డ్యామేజే అవ్వదండి. చాలా ఈజీగా పెంచేయచ్చు. 0 మెయింటెనెన్స్తో ఈ మొక్కను పెంచవచ్చు అండి. అంత సింపుల్ గ్రో ఉంటుంది ఈ దౌనం ప్లాంట్. 3-4 ఇంచెస్ కొమ్మ తీసుకొచ్చి పెట్టినా అండి, ఇంత పెద్దగా అయింది. అంత సింపుల్గా పెరుగుతుంది. అయితే ఇప్పుడు మనము కొమ్మల ధర పెంచాలనుకుంటున్నాం కాబట్టి కొమ్మలు కట్ చేసుకుందాం. చూడండి కొమ్మ ఇలా ఒక 2 ఇంచులు ఉండే వరకు మనం కాడ ఉండేలాగా చూసుకొని కొమ్మ కట్ చేసుకోవాలి. మరీ లేతది కాకుండా మరీ చిన్నది కాకుండా మీడియం సైజు కొమ్మలు కట్ చేసుకుంటే తొందరగా నాటుకుంటాయి. ఈ దౌనం మొక్కలు అన్ని మొక్కల్లా కాదండి, చాలా స్లో గ్రోత్ ఉంటుందన్నమాట. నిదానంగా పెరుగుతాయి కాబట్టి కొంచెం మనము ఓపికతో పెంచుకోవాల్సి ఉంటుందండి. జస్ట్ అలా పెట్టి దాన్ని వదిలిస్తే సరిపోతుంది. నిండా సీడ్స్ తయారైనాయండి. నేను సీడ్స్ అండ్ కొమ్మల్ని మాత్రమే కట్ చేస్తున్నాను. అయితే మనకు ఈ దౌనం మొక్క ఫ్రెష్గా హెల్దీగా బుష్గా పెరగాలి అంటే 1 మంత్కి ఒక్కసారి కంపోస్ట్లో కొద్దిగంత పసుపు కలిపి వేయాలండి. అంతే, ఇంకా టైం టు టైం నీళ్ళిస్తే సరిపోతుంది అనమాట. అంతకన్నా పెద్ద మెయింటెనెన్స్ ఏం అవసరం లేదు, హెల్దీగా పెరుగుతుంది. నేనైతే ఒక 10-15 కొమ్మలు కట్ చేశానండి. దౌనం మొక్కను ముట్టుకుంటే చాలండి, స్మెల్ సూపర్ వస్తుంది అన్నమాట. చాలా బాగుంటుంది స్మెల్. ఇలా మనం కట్ చేసుకున్న కొమ్మ వెనుక సైడు కాడ ఉంటుంది కదా, ఆ కాడకున్న ఎండిపోయిన ఆకులు ఉంటాయి, అంతకన్నా పెద్ద ఏముండయి. ఆ ఎండిపోయిన ఆకులను కూడా తీసేసుకొని వెనుక కాడ డ్యామేజ్ అవ్వకుండా నీట్గా కట్ చేసేసుకుంటే సరిపోతుందండి. అలా కొమ్మలన్నీ మనము రెడీగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము ఒక తొట్టి తయారు చేసుకొని అందులో సాయిల్ మిక్స్ వేసుకోవాలండి. సాయిల్ మిక్స్ అంటే గార్డెన్ సాయిల్ 30%, కంపోస్ట్ 30%, కోకోపిట్ 30%, నీమ్ పౌడర్ 10%, అలాగే ఎక్స్ట్రాగా ఒక 10% శాండ్ వేయాలి, సన్న ఇసుక వేయాలి. ఇలా కొంచెం పెద్ద సైజులో ఉన్న తొట్టి తీసుకోవాలండి. కొంచెం మట్టి ఎక్కువ పట్టాలన్నమాట. ఈ మొక్కలకి కొంచెం మట్టి ఎక్కువ ఉంటేనే తొందరగా నాటుకుంటాయి కాబట్టి. ఇప్పుడు మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొమ్మల్ని మట్టిలో నాటుకోవడమే అండి. కొమ్మ ఎంత మట్టిలో ఉంటే మనకు అంత తొందరగా చిగురిస్తుంది కాబట్టి మనం ముందుగానే కొంచెం ఎక్కువగా మట్టి ఉండే తొట్టిని ప్రిపేర్ చేసుకోవాలి. అలాగే ఒక 2 ఇంచుల నుంచి కనీసం ఇంచు కాడ ఉండేలాగా కొమ్మ ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ఇప్పుడు మనం కొమ్మల్ని నీట్గా నాటుకోవడమే అండి. దగ్గర పెట్టినా ఏం పర్వాలేదు, దూరం పెట్టినా ఏం పర్వాలేదు, ఒక్క కొమ్మ పెట్టినా కూడా ఏం పర్వాలేదు. ఒక్క కొమ్మతో కూడా మనము ఎన్ని మొక్కలైనా పెంచుకోవచ్చండి. నిజానికి ఒక్క చెట్టు ఉన్న చాలండి, అదే బాగా ఎక్కువగా బ్రాంచెస్ అయ్యి చాలా బుష్గా తయారైపోతుంది అన్నమాట ఈ దౌనం మొక్క. కాబట్టి ఒక్క చిన్న కొమ్మను సంపాదించి మనం మొక్క నాటుకోగలగాలండి. ఈ మొక్క వలన చాలా మనకు బెనిఫిట్స్ ఉంటాయి, అవి కూడా నేను చెప్తాను ఈ వీడియోలోనే మీకు. ముఖ్యంగా ఈ మొక్క ఎంత అందంగా ఉంటుందో అంత సువాసన ఉంటుందండి. సూపర్ స్మెల్ ఉంటుందన్నమాట. చాలా అసలు టచ్ చేస్తేనే చాలు మైండ్ రిలాక్స్ అయిపోతుందండి. అంత అందంగా ఉంటుంది, అంత మంచి స్మెల్ ఉంటుంది. ఈ దౌనం మొక్కల కింద ఉన్న ఎండిపోయిన ఆకుల్ని మనము వేడి వేడి నీళ్ళల్లో వేసుకొని స్నానం చేస్తే మొత్తం మన బాడీ అంతా, మన మైండ్ అంతా రిలాక్స్ అవుతుందండి. అలాగే ఈ ఎండిపోయిన ఆకుల్ని మనము నిప్పుల మీద వేసి మనము పొగేసుకుంటే, ధూపం వేస్తే కూడా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, దోమల బెడద పోతుంది అన్నమాట.
ఇక దవనం అంటే మనం పూజలలో కూడా వాడతాం, అది మనకు తెలిసిన విషయం అండి. నాకు తెలిసినైతే ఇవే కాబట్టి ఖచ్చితంగా మనం పెంచుకోనికి ట్రై చేయాలి. ఓకే అండి, మన దవనం కొమ్మలు అయితే నాటడం అయిపోయింది అన్నమాట. చూడండి తొట్టి నిండా అయినాయి కదా. కొమ్మలు నాటిన వెంటనే నీళ్లు పోయాలండి, క్లిప్ మిస్ అయింది. నీళ్లు పోసిన తర్వాత తొట్టిని మనము నీడకు మాత్రమే పెట్టాలండి, ఎండకు పెట్టకూడదు. కొమ్మలు చిగురించేంత వరకు నీడకే పెట్టాలి. మనము రోజు తప్పించి రోజు నీళ్ళు పోస్తే సరిపోతుందండి, ఎక్కువ నీళ్ళు అవసరం ఉండవు ఈ మొక్కకి. ఇలా నేను మొక్క మీద ఎండిన ఆకులను తీసేసుకొని ఎవ్రీ ట్యూస్డే ఎవ్రీ ఫ్రైడే నేను ధూపం వేస్తానండి ఇంట్లో. న్యాచురల్ ధూపం అన్నమాట, సూపర్ స్మెల్ వస్తుంది. అయితే 2 నెలల తర్వాత రిజల్ట్ చూపిస్తున్నాను మీకు. 2 months పట్టిందండి నాకు ఈ కొమ్మలు చిగురించడానికి. దౌనం కొమ్మలు మనకు తొందరగా చిగురించవు, చాలా లేట్ గ్రోత్ ఉంటుంది ఇవి. కాబట్టి మనకు కొమ్మలు చిగురించడానికి మనకు టైం పడుతుంది అన్నమాట. అయితే ఇక్కడ ముఖ్య విషయం ఏంటి అంటే, మనం కొమ్మలు నాటిన తర్వాత ఫస్ట్ కొమ్మలు ఎండిపోతాయి, ఆకులన్నీ రాలిపోతాయి, తర్వాతనే మనకు చిగురించడం స్టార్ట్ అవుతాయి. ఇవి గమనించాలి. ఆకులు రాలిపోయిన వెంటనే కొమ్మలు ఎండిపోయినాయి అని డిసైడ్ అవ్వద్దు. ఇప్పుడు మనం రిజల్ట్ చూస్తున్నాం. చూడండి ఎంత బాగా రూట్స్ ఫామ్ అయిపోయాయో కొమ్మలకి, ఎంత బాగా చిగురించినాయో కొమ్మలు మనం చూడొచ్చు. చూడండి ప్రతి కొమ్మ నాటుకుందండి, ప్రతి కొమ్మ చిగురించిందన్నమాట. నేను ఎప్పుడైనా కూడా కొమ్మలు మనం రిజల్ట్ చూసే ముందు, లేదంటే మనం వేరే తోటలోకి మార్చే ముందు, రిపోర్టింగ్ చేసే ముందు నీళ్ళు పోయినమాట. అందుకే మనకు అలా నీట్గా వస్తాయి కొమ్మలు, డ్యామేజ్ అవ్వకుండా. చూడండి ఎంత బాగా వచ్చినాయో. నాటిన ప్రతి కొమ్మ చిగురించిందండి, 100% రిజల్ట్ ఉంటుంది అన్నమాట. ఇలా కనుక కొమ్మలు నాటుకుంటే సూపర్ రిజల్ట్ ఉంటుందన్నమాట. ఇక్కడ మనం పెద్దగా తీసుకోవాల్సిన జాగ్రత్త కూడా ఏం అవసరం లేదు. కొమ్మలు నాటిన తర్వాత మనం తొట్టిని నీడకు పెట్టేసి మనం డే బై డే నీళ్ళు పోస్తే సరిపోతుంది. ఎవ్రీడే నీళ్ళు పోవాల్సిన అవసరం కూడా లేదన్నమాట. ఇంతకన్నా పెద్ద జాగ్రత్త అవసరం లేదండి. చూడండి ఆ తొట్లో సీడ్స్ పడ్డట్టున్నాయి, గుంటగలగరాకు సీడ్స్, అవి కూడా మొలకెత్తినాయి వీటితో పాటు. ఇప్పుడు మనకు ఇలా రూట్స్ ఫామ్ అయినాయి కదా, ఇప్పుడు మనం వేరే తొట్లోకి పెట్టేసుకోవచ్చు అండి. నేను వీటిని నీళ్ళలో పెడతాను. తొట్లోనే ఇంత బాగా పెరిగినాయి అంటే నీళ్ళలో ఇంకెంత బాగా పెరుగుతాయో కదా, అందుకే నేను నీళ్ళలో పెట్టాలి, పెరట్లో పెట్టాలనుకుంటున్నాను. అంతే అండి, ఎంత సూపర్ రిజల్ట్ ఉందో కదా. ఇప్పుడు మనం తీసేసిన కొమ్మల్ని మళ్ళీ మట్టిలో నాటేసుకుందాం తొట్లోనే. నేను కొంచెం ఫ్రీ టైం చూసుకొని నీళ్ళలో నాటుతాను. అప్పుడు కూడా ఒక వీడియో చేయమంటే చేస్తానండి, ఎలా నాటుకోవాలి, మనం రిపోర్టింగ్ ఎలా చేయాలో కూడా చెప్తాను. అంతే, వీటికైతే పెస్ట్ ప్రాబ్లం ఏం రాదండి. నేను ఒక 3-4 years నుంచి నా గార్డెన్లో పెంచుతున్నాను ఈ మొక్కల్ని. ఎప్పుడు కూడా నేను పెస్ట్ ప్రాబ్లం చూడలేదండి. కాకపోతే మనం మొక్క ఎదుగుదలకు ఎప్పటికప్పుడు మొక్కకు ఇమ్యూనిటీ కావాలి కాబట్టి కొద్దిగా కంపోస్టు, అందులో కొద్దిగా పసుపు వేసి కలిపి మనం మొక్క మొదట్లో వేస్తే సరిపోతుంది. ఇంతకన్నా పెద్ద మెయింటెనెన్స్ అవసరం లేదు. 0 మెయింటెనెన్స్తో మనము ఈ మొక్కను పెంచేసుకోవచ్చు. నీళ్ళు మాత్రం చూసుకోవాలండి, మట్టి డ్రై అయినప్పుడు వెంటనే నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేయాలి. మొక్క కొంచెం పెద్దగైన తర్వాత ఒక 2-3 రోజులకు ఒకసారి నీళ్ళు ఇచ్చినా సరిపోతుంది. కానీ మొక్కలు చిన్నగా ఉన్నప్పుడు మాత్రం గమనించి మనము మొక్కకు నీళ్ళు అందించే ప్రయత్నం చేస్తే సరిపోతుంది. ఈ మొక్కను మీరు ఎండకు పెట్టినా పెరుగుతుంది, నీడకు పెట్టినా పెరుగుతుంది, సెమిషోర్లో పెట్టినా పెరుగుతుంది, ఏం ప్రాబ్లం లేదు. సాధ్యమైనంత వరకు ఒక 3-4 గంటల ఎండ తగల పెడితేనే మొక్క హెల్తీగా ఉంటుంది. మన దౌనం మొక్కలు ఒక 3 years అయిన తర్వాతనే మనకు మొక్కలకు సీడ్స్ తయారవుతాయి అన్నమాట. ఇది ఒక్కటి గమనించుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా, చాలా ఈజీగా మనం దౌనం మొక్కలను అయితే పెంచేసుకోవచ్చు అన్నమాట. ఇదండి ఈరోజు మన వీడియో అయితే. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీళ్ళ కోసం, విలేజ్ ఆర్గానిక్ గార్డెనింగ్ ఐడియాస్ టిప్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.